సామెతలు 7. నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకొనినడలా, నా కనుపాప వలె నా ఉపదేశమును కాపాడినడలా నీవు బ్రతుకుదువు. నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. జ్ఞానంతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము. అవి నీకు జారస్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చకమ్ములాడి పరస్త్రీ లోబడకుండానట్లు నిన్ను కాపాడును. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా, జ్ఞానం లేని వారు మధ్యను, యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొక్కడు నాకు కనపడెను. సంధ్యవేళ పొద్దుగుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రివేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గంలో నడుచుచుండెను. అంతటా వేశ్యావేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొని వచ్చెను. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగున్నది, దాని పాదములు దాని ఇంట నిలవవు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఉండును. ప్రతి సందు దగ్గర అది పొంచి ఉండును. అది వాని పట్టుకొని పొద్దు పెట్టుకొనెను, సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్లనెను, సమాధాన బలులను నేను అర్పించవలసి ఉంటుంది. నేను నా మొక్కుబడులు చెల్లించి ఉన్నాను, కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలెనని రాగా, నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా, వివేకనబడితివి. నా మంచము మీద రత్న కంబళ్లను, ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నార దుప్పట్లను నేను పరిచి ఉన్నాను. నా పరుపు మీద బోళము, అగరు, కారపు చెక్క చల్లి ఉన్నాను. ఉదయం వరకు వలపు తీర తృప్తి పొందుదము రమ్ము, పరస్పర మోహము చేత చాలా సంతృష్టి నొందుదము రమ్ము. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయెను. పున్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. అది తన అధికారమైన లాలన మాటల చేత వానిని లోబర్చుకొనెను. తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాని నీడ్చుకొని పోయెను. వెంటనే పశువు వద్దకు పోవునట్లు, పరులచే జిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లు, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడునట్లును, వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. నా కుమారులారా చెవియొగ్గుడి, నా నోటి మాటలను ఆలకింపుడి. జారస్త్రీ మార్గములను తట్టు నీ మనస్సు తొలగనీయకుము. దారి తప్పి అది నడుచు త్రోవలలోనికి పోకుము. అది గాయపరిచి పడత్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, నా మార్గము మరణశాలలకు దిగిపోవును.